వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు 109 బాబా సంత్ సదానందగిరి బాబాజీతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఓంకారంతో కూడిన పంచాక్షరి మంత్రాన్ని ఆడవాళ్ళు చెప్పటానికి వీల్లేదు అని చెప్పి కొన్ని సందర్భాల్లో వినటం జరిగింది స్వామిజీ. ఆడవాళ్ళు గాయత్రి చదవకూడదు అనడం పరమ తప్పు. ఆడవాళ్ళు వేదం చదవకూడదు అన్నది కూడా పరమ తప్పు ఉన్నాయని చెప్తున్నాను ధైర్యంగా. మరి ఆడవాళ్ళు వేదం చదవకూడదు అని అంటే వేదాన్నే ద్రష్టత్వం చేసి రాసిన గార్గి, సులభ, మైత్రాయణి, అవును, వీళ్ళందరూ ఎవరు? రాజ్యసభలలో రాజులు మెప్పు పొందిన ఉభయ భారతి మండన మిశ్రుని భార్య. వేదవతి కాకపోతే, వేదం నేర్చుకోకుండా పోయింటే శంకరాచార్యునికి వీని మండన మిశ్రునికి మధ్య జస్టిస్గా రాజు నియమించాడు. ఆమె రాజే నా చేత కాదు ఈ ఇద్దరు పండితులను ఎవడు గొప్ప అని నిర్ణయించాలంటే వాగ్వివాదాల్లో ఆ మాత్రం జ్ఞానం ఉన్న తల్లి ఆమెను ఉభయవాడితేనే అక్కడ పెట్టారు. ఆమెకి ఎందుకు అర్హత లేదు? గాయత్రి మంత్రమే అధిదేవత, గాయత్రి మాత. మరి మాతకే అర్హత లేదు, చదవకూడదు గాయత్రి ఎందుకు? అందుకే పండిత శ్రీరామ శర్మ గారు అనే ఆ మహానుభావుడు ఆడవాళ్ళకు కూడా యజ్ఞోపవీతం వేసి గాయత్రి ఉపదేశాలు ఇచ్చాడు. ఆయన మీద ఆ కాలంలో ఉన్న వాళ్ళు కోర్టులకు వెళ్ళారు, మహాపండితులు. తప్పు కాదు, వాళ్ళు దాన్ని నమ్ముకున్నారు. కానీ వాళ్ళకు తెలియని సంగతిని ఈయన మొదట 3 నెలలు కోర్టుకు పోలే. ఆఖరికి వెళ్ళాడు, అయ్యా మీకు 1 నెల నేను టైం ఇస్తాను, ఆడవాళ్ళు వేదం చదవకూడదు అని ఎక్కడైనా వేదంలో కానీ, ఉపనిషత్తుల్లో కానీ, 18 పురాణాల్లో కానీ ఒక్క కొటేషన్ నాకు చూపించండి, నేను నా బ్రాహ్మణత్వాన్ని వదులుకుంటాను, గాయత్రి కుంజును క్యాన్సల్ చేసేస్తాను, నిత్య గాయత్రి యజ్ఞం చెయ్యను అని అంత దమ్ముగా చెప్పాడు. ఎందుకంటే ఆయన 4 వేదాల ఔపాసన పట్టాడు. ఆడవాళ్ళకు అర్హత లేదన్నమాట ఎక్కడా లేదు. అసలు సకల విద్యలకు అది రాణి సరస్వతి, వాణి, గీర్వాణి ఆ తల్లి, ఆమె స్త్రీ. అసలు మనలో శక్తి కదలికలు కలుగుతా ఉంది, చెయ్యాలా ఏదన్నా పని, రాయాలా, వీటన్నిటి వెనకల శక్తి రూపిణి జగన్మాత. వీడు బతకాలంటే కావాల్సిన లక్ష్మక్క, అది కూడా మాత లక్ష్మీదేవి. అంతే. ఆడవాళ్ళని ఇంత ఒక దిక్కు నువ్వు వాడుకుంటూ ఆడవాళ్ళు చేయకూడదు అనడం ఎక్కడ ధర్మం? అంటే స్వామీజీ, ఇదంతా ఒక రకంగా ఇంత ముందు కాలంలో ఆడవారు వంటింటికి పరిమితం, ఇప్పుడు మగవారితో సమానంగా ఉన్నారు. వంటింటికి పరిమితం ఎప్పుడూ కాదు. మహా విద్వాంసులను తయారు చేయాలంటే ఒక తల్లి ఉండే చేసింది. ఒక జిజియాబాయి శివాజీని తయారు చేసింది. ఒక శంకరాచార్యుని వాళ్ళమ్మ కూడా, ఆర్యమ్మ కూడా జ్ఞానం ఇచ్చి పెంచింది. అసలు మొదట జీవికి మొదటి గురువు తల్లి కదమ్మా. అవును, వాస్తవం స్వామి. పాలిచ్చి పెంచడమే కాదు, వాడు కొంచెం అనని మొదలు పెడితే మా అమ్మ అను, అత్త అను అని చెప్తూ, అదో వీడు మీ నాయన అని పరిచయం చేసి, వీడు మీ మామ అని లోకానికి పరిచయం చేసి, ఇంత పరిచయం చేసినాక లౌకిక బుద్ధులు, ఆధ్యాత్మిక గురువులు చెప్పే గురువు దగ్గరికి నీకు అప్పగిస్తుంది. నడక తడబాటు నడుస్తుంటే ఏలు పెట్టి నడిపించి తీసుకొని వస్తుంది మొదటి గురువు తల్లి. ఇట్లా కాదురా నువ్వు ఇట్లా నడుచు అని చెప్పేది తల్లి. పలుకులు పలికిచ్చేది తల్లి, తొలి గురువు. మరి ఇంత చెప్పి మళ్ళీ తల్లికి అర్హత లేదు, నువ్వు చదవకూడదు అంటే ఆమె చదవకపోతే వీడికేం నేర్పిస్తుంది? అవును అవును స్వామీజీ, ఇప్పుడు ఎట్లాగూ తల్లి ప్రస్తావన వచ్చింది కాబట్టి గురువుగా తల్లి మొదటి గురువు అని చెప్పి, ఇప్పుడు అసలు ఈ తల్లిని సృష్టించిందైనా మనని సృష్టించిందైనా ఈ సృష్టికి మూలమే ఆ భగవంతుడు. అయితే ఆయన అంతటా ఉండలేక తల్లి రూపంలో ప్రతి కుటుంబంలో కూడా ఇచ్చాడు. రూపంలో కాదు, గురు రూపంలో మన మధ్యలో ఉన్నాడు, బీజం వేసే తండ్రి రూపంలోనూ ఉన్నాడు, విద్య గర్భే గురువు రూపంలో ఉన్నాడు, మనకు ధర్మ మార్గంలో ప్రవర్తింపజేసేదానికి అప్పుడప్పుడు వచ్చి చెప్పిపోయే అతిథిగా ఉన్నాడు. ఇది గుర్తించే మన పూర్వీకులు మాతృదేవోభవ, ముందు ఆమెకే చెప్పు, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ, స్వదేవోభవ 5వ స్థానంలో పెట్టండి ఇష్టదైవం.
ఉమ్, వాడిని కొలిసినా కొలవకున్నా కళ్ళకు కనపడుతున్న ప్రత్యక్ష దైవాలు అవును. వీళ్ళు నలుగురు. ఉమ్, ఇంతకు మించి పైనున్న వ్యోమకుహర దేవుడు ఉమ్, ఉమ్, సూర్య భగవాను, ఉమ్, ఆయన తండ్రి భూమాత తల్లి. తల్లి. ఆ కిరణాలతోనే మనకు గింజలు చెట్లు వస్తుంటాయి, అంతే. ఉత్పత్తి జరుగుతుంది, ఉద్బీజాలు వస్తుంటాయి, ఉమ్, ప్రాణులు బతుకుతున్నాయి. ఈమె మొదటి తల్లి భూమాత, ఆ, మొదటి తండ్రి పరమాత్మ. ఆ, ఈ లౌకిక తల్లిదండ్రులు ఓకే, ఓకే. వీళ్ళే నీకు ప్రత్యక్షంగా కనపడుతున్న దైవాలు. ఉమ్, ఉమ్, తర్వాత నీ ఉపాసనలు దేవాలు నీ ఇష్టానికి ఉమ్. నీ శక్తికి తగినంత చేసుకోగలిగినప్పుడు ఆయా దేవతల ఉపాసన ఇన్నిగా మనకు మారింది. ఇప్పుడు తల్లిని, తండ్రిని, గురువుని గౌరవించి ఒక ప్రత్యేకమైన స్థానంలో గనక ఉంచగలిగితే అటువంటి వారు భగవంతుణ్ణి ఆరాధించకపోయినప్పటికీ పర్వాలేదా? వీళ్ళే తల్లిదండ్రులే దేవుడు కదమ్మా. ఉమ్, ఉమ్, వేదమే చెప్పింది, మాతృ దేవో భవ, పితృ దేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. ఉమ్, ఆ కాలంలో అతిథులు వచ్చి కేవలం వచ్చి తినిపోయే వాళ్ళకు ఆధ్యాత్మిక విషయాలు, సాంసారిక విషయాలు, లౌకిక విషయాల్లో సలహాలు ఉమ్, చెప్పుకొని ఇట్లుండు అట్లా చేయి, అట్లుండు ఇట్లా చేయి అని చెప్పి పోయేవాడు నిజమైన అతిథి. ఉమ్, ఉమ్. తిథి కాని సమయంలో వచ్చిపోతా అంటాడు కాబట్టి వాడిని అతిథి అన్నారు. ఆహా, వాడు ఎప్పుడు వచ్చి పడతాడో తెలియదు. అవును. ఇప్పుడు అతిథులు దత్త అంటేనే భయం. సాంప్రదాయంలో ఏమంటారు, దత్తుడు ఎప్పుడు ఏ రూపంలో మన దగ్గరికి వస్తాడో తెలియదు, ఉమ్, వచ్చిన వాడినంతా దత్తుడుగానే చూడు అని చెప్తారే. ఎందుకు కారణం అంటే ఆ, ఎవడో వచ్చినోడు 4 మంచి మాటలో చెప్తాడు, అవును. 4 చెడ్డ మాటలో చెప్తాడు. అవును. నువ్వు ఆ దారిలో పోతావో ఈ దారిలో పోతావో అది నీ విచక్షణ. ఉమ్, ఉమ్, నీకు ఆ సలహాలు ఇచ్చి ఇది దారి అని చూపించేవాడు ఒక అతిథి. ఉమ్, ఉమ్, వేద మార్గంలో పోవాలన్నా, ఆ లౌకిక ప్రపంచంలో బతికే కావాలన్నా అని చెప్పేవాళ్ళు గురువు. ఉమ్, దాంట్లో కూడా ఎన్నో తేడాలు ఉండే గురువుల్లో. అవును, అవును. బోధ గురువులు, బాధ గురువులు రకరకాలు ఉన్నారు, ఉమ్, దీక్షా గురువులు ఉన్నారు. ఉమ్, లౌకిక విద్యలు చెప్పేవాడిని మీరు పంతులు అది ఇది అంటారు. ఆ, ఆధ్యాత్మికుడిని మాత్రమే గురువు, గురువు గారు అన్నాడు. అవును, అవును. మంచి విషయాలు తెలియజేశారు. మరిన్ని విషయాలు మరొక వీడియోలో మాట్లాడుకుందాం. మా ధన్యవాదాలు. గురుదేవుని కటాక్షం తల్లి. జై శ్రీమన్నారాయణ. జై లోకా శ్రీరామ్. సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.